ఈ రథసప్తమికి చాలా పేర్లు లోకంలో వ్యాప్తిలో ఉన్నాయండి. సూర్య జయంతి, జయంతి సప్తమి, మహాసప్తమి మొదలైనటువంటి పేర్లు ఉన్నాయి. వైవస్వత మన్వాదే కాకుండా సూర్య సప్తమి, సరే సూర్యుడు ఆవిర్భవించినటువంటి సప్తమి, సూర్య జయంతి, సూర్యుడు ఆవిర్భవించినటువంటి రోజు బాగానే ఉంది. జయంతి అంటే పుట్టినరోజు అనే అర్థంలో చెప్పుకుంటున్నాం. అంతేకాదండి, జయంతి సప్తమి అన్నారు. జయంతి సప్తమి అంటే ఈనాడు ఏది ప్రారంభించినా దానికి విజయమే లభ్యమవుతుంది. అందువల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితం దేని నుంచైనా మనకి రావాలి అంటే రథసప్తమి నాడు ప్రారంభించాలి. అందుకే మనకి అన్ని రకాలైనటువంటి వ్రతాలు మొదలుపెట్టేటటువంటిది రథసప్తమి నాడే చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఏదన్నా ఒక నోము పట్టామండి అంటారు. ఏదో చిట్టిబొట్టు, నిత్య శృంగారం ఇలాంటి నోములు చాలా ఉంటాయి కదా. ఆదివారాల నోములు, సోమవారాల నోములు, గురువారాలు, ఇలా అనేక రకాలైన గౌరీ వ్రతాలు. ఇలాంటి వ్రతాలు ఏవైనా సంవత్సరం పాటు కానీ ఎక్కువ రోజులు కానీ వరుసగా చేసే నోములు స్త్రీలు చేసేవన్నీ ఎప్పుడు మొదలు పెడతారంటే రథసప్తమి నాడే మొదలు పెడుతూ ఉంటారు. పైగా ఉద్యాపన కూడా తరచుగా రథసప్తమి నాడే చేయడం మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి ఏదైనా పరిపూర్ణమైన ఫలితాన్ని ఇచ్చేది అనే అర్థంలో జయంతి సప్తమి అని, అంతేకాకుండా మహాసప్తమి అన్నారు. మహాసప్తమి అంటే సప్తములన్నింటిలోకి చాలా గొప్పది. సప్తమి తిథి సూర్య సంబంధమైనదిగా చెప్తాం. ఆయనకన్నీ కూడా 7 సంఖ్యలోనే ఉంటాయి. ఆయన గుర్రాలు 7, ఆయన కిరణాలు 7, అంతా 7 సంఖ్య. పైగా వైవస్వత మనువు, మనం ఉన్నటువంటి మన్వంతరం వైవస్వత మన్వంతరం కూడా 7వది. ఆ విధంగా సప్త సంఖ్యకి ప్రాధాన్యం ఉంది కనుక ఈ సప్త సంఖ్య కలిగినటువంటి తిథులు సంవత్సరంలో 24 ఉంటాయి. అటువంటి 24 తిథులకి ఏదో రకమైనటువంటి సూర్య సంబంధమైన పేరుతోనే భానుసప్తమని మరొకటి అలా ఉంటాయి. అలా ఉన్నటువంటి వాటిల్లో ఇది ప్రధానమైంది గనక మిగిలిన సప్తముల కన్నా దీనికి మహాసప్తమి అని పేరు.